మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ గురించి అందరం ఆలోచిస్తున్నాం. మేం వస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు. వద్దమ్మా, ఇక్కడ నా బాధనెవ్వరూ తీర్చలేరు. ధైర్యం కోసం ఎన్ని మాటలు చెప్పినా, బాధపడొద్దు అని ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా ఈ గాయం మనసుకు తగిలిందమ్మా. అంత తొందరగా మాసిపోదు. రాధే ఊపిరిగా బ్రతుకుతున్న నాకు నా కళ్ళ ముందున్న వ్యక్తి రాధ కాదు అంటే ఎలా తట్టుకోవాలి? తను అవునో కాదో పూర్తిగా డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. కానీ తన గతంలో నేను లేను అంటున్నారు. తన గతంలో నేను లేకపోతే ఇప్పుడు తను నా రాధేలా అవుతుందమ్మా. మరి తన గతం ఏంటి, అసలు ఎవరు అన్నది నేనే తెలుసుకోవాలి. ఈ బాధ నాకు ఎలాగో ఉంటుంది. మీరొచ్చి నా బాధని చూసి మీరు బాధపడి నన్ను మరింత బాధ పెట్టొద్దమ్మా. మీరు అక్కడే ఉండండి. అమ్మమ్మ, నేను మళ్ళీ మాట్లాడతాను. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. బాను, చూసావా వీళ్ళంతా ఏమంటున్నారు? నువ్వు వీళ్ళందరికీ బాసు అంట. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఈశ్వరా కార్తీక్, కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? అయ్యో, కనీసం చేతికి గాయమైంది కూడా చూసుకోవా? ఈ గాయం నాకు కాలేదు. ఒకప్పుడు ఇలాగే నా భానుకి జరిగింది. అప్పుడు తను ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆ బాధ నాకు తెలియాలంటే నేను కూడా ఇలా గాయం చేసుకోవాలి కదా. కార్తీక్, భాను మీద అభిమానాన్ని చూపించు, తప్పులేదు. కానీ తను పడిన ప్రతి బాధని నువ్వు భరించాలి అనుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. అందుకే బాధని పంచుకోవాలి అంటారు. దానర్థం
బాధకి ఓదార్పు ఉండాలని, అంతేకాని అదే బాధని మనం తెచ్చుకోవాలని కాదు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. మేడం ఇదిగోండి. తగ్గిపోతుంది కార్తీక్, ఇంకెలాంటి బాధ ఉండదు. బాధ శరీరానికైతే మందు పనిచేస్తుంది, మనసుకైతే ఏ మందు ఉండదు. ఇది గాయం అని నువ్వు అనుకుంటున్నావు, ఒకప్పటి జ్ఞాపకం అని నేను అనుకుంటున్నాను. అందుకే నీకు బాధ కనిపించింది, నాకు భాను కనిపించింది. చెప్పండి. అజయ్ గారి మదర్ తన కొడుకుని చూడటానికి వచ్చారు. ఓకే రండి. నాన్న అజయ్, ఏమైందిరా? నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? ఎలా ఉండేవాడివిరా నాన్న? పులి లెక్క ఉండేవాడివి. అలాంటిది నేను ఇలా మంచం మీద ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నా కొడుకు ఎప్పుడూ బాగుండాలని, ఆడు సంతోషంగా ఉండాలని, పెళ్ళయి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఇలా ఎన్నో కోరుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నువ్వెలా ఉండిపోయావేంట్రా? ఈ పరిస్థితి కల్లో కూడా ఊహించుకోలేదు నాన్న. ఈ అమ్మ మనసు ఏమైపోతుందిరా? నేను ఇలా చూస్తూ ఉంటే నా గుండె బద్దలైపోతుంది. మాట్లాడు నాన్న. అమ్మా అని పిలువు. నీకేం కావాలో అడుగు. ఈ తల్లి నిన్ను చూడ్డానికి వచ్చింది నాన్న. నీకేం కావాలన్నా చేయడానికి వచ్చింది నాన్న. మాట్లాడు నాన్న. చూడమ్మా, నువ్వు చెప్పే బాధ తనకు అర్థమవుతుంది, కానీ తన బాధ నీతో చెప్పుకోలేడు. కాళ్ళు చేతులు కూడా కదపలేడమ్మా. ఒక విధంగా చెప్పాలంటే తను ప్రాణంతో ఉన్న బొమ్మలాంటివాడు. మన మాట అతని మనసుకు చేరుతుంది, కానీ తన నుంచి ఏ రియాక్షన్ ఉండదు. డాక్టర్ గారు. అయ్యో అయ్యో, లే అమ్మా లే. ఏంటిదమ్మా, ఏం చేస్తున్నావు? డాక్టర్ గారు, మిమ్మల్ని కనిపించే దేవుళ్ళు అంటారు. ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఆ ప్రాణాల్ని కాపాడేవాళ్ళు మీరు. ఎలాంటి మనిషినైనా లేచి నడిపించే కారణ జన్మలు మీరు. నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నా కొడుకుని మాత్రం నేను ఇలా చూడలేకపోతున్నాను. వాడు బాగుపడేలా చెయ్యండి.
మీరే నా కొడుకుని కాపాడాలి డాక్టర్. చూడమ్మా, ఒక తల్లిగా నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్ కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఎవరూ ఏమీ చెప్పలేము. అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవమ్మా, నీకిచ్చిన టైం అయిపోయింది, మనం వెళ్ళాలి. డాక్టర్ గారు, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. రాదేవమ్మా. లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను వెంటనే బయటికి రావాలి. నా కొడుకుని చూసుకోవాలి. వాడు పురిటి పిల్లాడుగా ఉన్నప్పుడు నీళ్లు పోసి పాలిచ్చి బువ్వ తినిపించి నడక నేర్పించి పెంచాను. మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత వాణ్ణి పసిపాపలా చూసుకోవాలి. అమ్మగా నేను వాడి దగ్గరే ఉండాలి అంటే నేను బయటికి రావాలి. అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ మీరే నన్ను బయటికి తీసుకురావాలి. అలాగే మేడం. రాధా, సారీ, నిన్న అలా పిలవడం అలవాటైపోయింది కదా, అందుకే అలా పిలిచాను. ఏమనుకోకు, ముందే బ్రెడ్ తిను. ఈ ప్రపంచంలో నా వాళ్ళెవరూ నాకింకా గుర్తుకు రావడం లేదు. నాకు గుర్తు చేయబోతున్న గతంలో మీరెవరూ కనిపించడం లేదు. నేనెవరిని? నువ్వే చెప్తున్నావు కదా ఏది గుర్తు రావడం లేదు అని. కానీ నువ్వు పంచిన ప్రేమ నా గుండెకి అనుక్షణం చెప్తుంది నా రాధవి నువ్వే అని. మీరు రాధను అమితంగా ప్రేమించారు కాబట్టి మీ మనస్సాక్షి మీకు చెబుతుంది. కానీ నా మనస్సాక్షి దాన్ని ఒప్పుకోవడం లేదు. నా కళ్ళకి కనిపించే అర్థం కాని రూపాలు కూడా నా కళ్ళ ముందు ఉన్నా మీ రూపం కనిపించడం లేదు. అందుకే నేను మీ మనిషిని కాదు అని చెప్తున్నాను. కానీ నాకు కూడా ఒక తోడున్నారు. అదే నా పాప. తనకి నేను, నాకు తను తప్ప ఇంకెవరూ లేరనిపిస్తోంది. అయినా పర్వాలేదు, అమ్మగా నా బాధ్యత ఏంటో ఈ చిట్టి తల్లి నాకు చూపించింది. భవిష్యత్తే లేదనుకున్న నేను తన కోసమే బ్రతుకుతాను. ఇక నుంచి నా పాపని నా ప్రాణంగా చూసుకుంటూ నా జీవితం నేను కొనసాగిస్తాను. ఇన్ని రోజులు సాయంగా ఉన్నందుకు, మీ మనిషిగా నన్ను చూసుకున్నందుకు మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏంటిది? అప్పుడే నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నావా? నువ్వు నీ జీవితం అంటున్నావు, నిన్నలా ఒంటరిగా వదిలేస్తామని నువ్వెలా అనుకున్నావు? చూడండి, నేను మీ మనిషిని అనుకుని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నా గతం ఏంటో నాకు తెలియకపోయినా నా భవిష్యత్ ఏంటో నాకు అర్థమైంది. ఇంతకాలం నాకు ధైర్యాన్నిచ్చి నడిపించిన వ్యక్తి మీరు. అలాంటి మీకు జన్మ మొత్తం రుణపడి ఉంటాను. కానీ
ఇక మీదట మీకు భారంగా మాత్రం ఉండను. అందుకే చెప్తున్నాను, ఇన్ని రోజులు నాకు సాయం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మీదట నా గురించి మీరు ఆలోచించకండి. దయచేసి మీరు మీ ఊరు వెళ్ళిపోండి. వదిలేయమంటున్నావా రాధా? నా ఊహల్లో కూడా మీరు రానప్పుడు నేను మీ మనిషినే కాదు, నన్ను ఊహించుకోవద్దని చెప్తున్నాను. నువ్వు నా నుంచి దూరం అయ్యాక ఏం జరిగిందో ఏంటో నీకేం గుర్తులేదు. అదేంటో నాకు తెలీదు. ఆ గతంలో మరి నేను ఎలా ఉంటాను? అందుకే నేను నీ మనిషిని కాను అనుకుంటున్నా నీకు మొత్తం గుర్తొచ్చేంత వరకు నువ్వు మా మనిషివే. ఆ రోజు మాకు కష్టం వచ్చినప్పుడు అడగకుండానే వచ్చి మమ్మల్ని కాపాడావు. మా ప్రాణానికి ప్రమాదం వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని అడ్డు వేశావు. మేమెవరో నీకు తెలియకపోయినా మా గురించి నువ్వు అంత చేసినప్పుడు నీ గురించి ఇంత తెలిసాక ఎలా వదిలేస్తాం అనుకున్నావు? వెళ్ళిపోతానని ఎలా అంటున్నావు? అది కాదండి, నేను చూసే సమయానికి మీ చుట్టూ మనుషులు రాక్షసుల్లా మీ మీద పడుతున్నారు. మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. అప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎవరు ఏంటి అని తెలుసుకోవాలని అనిపించలేదు. అక్కడ జరుగుతున్న దాన్ని ఆపాలని అనుకున్నాను. చూసావా, ఎదుటి వాళ్ళ కష్టం వస్తే చెలించే మనసు నీకుంది. అదే మనసు మా రాధకుండేది. ఎవరు బాధపడినా తను తట్టుకోలేకపోయేది. ఎవరికి కష్టం వచ్చినా తన కళ్ళల్లో నీళ్లొచ్చేవి. ఆ ప్రేమనే మావయ్య తన ప్రేమగా మార్చుకున్నాడు. అందుకే రాధ మీద అంత ఇష్టాన్ని పెంచుకున్నాడు. రాధే తన జీవితం అనుకున్నాడు. అలాంటి రాధవి నువ్వే అని మావయ్య నీ మీద అభిమానం పెంచుకున్నాడు. నువ్వు రాధవి కాదు అని తెలిసినా నీ మీదున్న అభిమానం మాత్రం పోదు కదా. పైగా నువ్వెవరో నీకింకా పూర్తిగా తెలీదు. మా రాధవి కాదు అని మాత్రం నువ్వు చెప్తున్నావు. అలాంటిది నేను ఒంటరిగా వదిలేస్తామని నువ్వెలా అనుకున్నావు? చెప్పాను కదా, నా రాత ఎటూ మారడం లేదు. అది ఎలాంటి దారికి వెళుతుందో కూడా నాకు తెలియడం లేదు. మళ్ళీ మీకెందుకు శ్రమ అని నేను ఆలోచిస్తున్నాను. చూడు, నువ్వు నాకు ఒక ఫ్రెండ్గానే అనుకుంటాను. నా అనుకున్న మనిషి ఒంటరైపోవడాన్ని నేనెప్పుడూ ఒప్పుకోను. నీ వాళ్ళెవరో నువ్వు ఎవరో పూర్తిగా తెలుసుకునేంత వరకు నువ్వు మాతోనే ఉండాలి, మా దగ్గరే ఉండాలి. ఇన్ని రోజులు ఎలా కాపాడుకున్నామో ఇక మీదట కూడా నిన్ను మా ఇంట్లో ఒక మనిషిగానే చూసుకుంటాను తప్ప నీ దారేంటో నీకు తెలియనప్పుడు మా దారి చూసుకుని వెళ్ళిపోయేంత మనసులేని వాళ్ళం కాదు. అది కాదు. మా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వింకేం మాట్లాడద్దు. చూసావా, మా మావయ్య అభిమానం అమితమైనది. తను నీ విషయంలో ఎంత గొప్పగా ఆలోచిస్తారో నాకు తెలుసు. దయచేసి నువ్విలా మాట్లాడి మావయ్యని బాధ పెట్టుకు. పాలు తాగు, తాగు. కార్తీక్, కాఫీ తీసుకో. చూడు కార్తీక్, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను భరించలేను. నువ్వు బాధగా ఉంటే ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు. అందరూ నీ గురించి ఆలోచించే వాళ్ళమే. నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకునే వాళ్ళమే. అంతేకాని నువ్విలా ఫీల్తో ఉంటే మేమెవ్వరం భరించలేము. ప్లీజ్ కార్తీక్, నార్మల్గా ఉండటానికి ట్రై చేయి. నార్మల్గా ఉండాలని నాకు ఉంది నీలిమా. జీవితమంతా హ్యాపీగా ఉంటుందని ఊహించుకున్నాను. నా నీడలాంటి భాను నా నుంచి దూరం అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి తను లేకపోయేసరికి నేనుండి ప్రయోజనం ఏంటి అనిపిస్తుంది. ప్రతి క్షణం ప్రతి సిచ్యువేషన్లోనూ నా భానుయే నాకు గుర్తొస్తుంది. తన ఊహలే నన్ను వెంటాడుతూ ఉన్నాయి. అలా గుర్తొచ్చిన ప్రతిసారి తను లేదన్న నిజం నా కళ్ళ ముందే కనిపిస్తోంది. అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను అర్థం చేసుకోగలను కార్తీక్. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు మనతో లేరు అంటే ఆ బాధ ఎంత బాధ పెడుతుందో అనుభవించిన నాకు తెలుసు.
మన జీవితం అనుకున్న వాళ్ళు కళ్ళ ముందే ఉండి దగ్గరవ్వకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అలాంటిది ఎప్పటికీ తిరిగి రాదు అని తెలిసినప్పుడు భాను విషయంలో నువ్వెంత బాధపడ్డావో ఆ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ బాధ తీరేది కాదు. దీన్ని నువ్వు శాశ్వతంగా మోయకూడదు. అలా అని మర్చిపోమని చెప్పను. నార్మల్ మంచిగా ఉండే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. అంతేకాని తనని తలుచుకుంటూ నీ ఒంటికి నువ్వు గాయాలు చేసుకుంటే అది నా మనసుకి గాయంగా మారుతుంది. అది అర్థం చేసుకో కార్తీక్. హలో, ఏంటి నిజమా? ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఇప్పుడు అలా జరిగిందంటే చాలా ప్రమాదం. ఏంటి కార్తీక్, దేని గురించి మాట్లాడుతున్నావు? ఏమైంది? నేను మళ్ళీ చేస్తాను. ఆ దేవమ్మ పెరోల్ గురించి ప్రయత్నిస్తుందంట. తను వెంటనే బయటికి రావాలని తన లాయర్కి చెప్పిందంట. ఆ లాయర్ కూడా అదే పని మీద ఉంది. ఆ దేవమ్మ ఇంత అర్జెంటుగా పెరోల్ మీద బయటికి రావాలనుకుంటుందంటే అజయ్కి ఇలా అయిందనా? దాని వెనక్కున్నదెవరో తెలుసుకోవాలని వస్తుందా? దేవుడి దయవల్ల అజయ్కి అలా జరగడానికి కారణం నేనే అని ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఇప్పుడు దేవమ్మ బయటకొచ్చిందంటే నా పరిస్థితి ఏంటి? ఎవరమ్మా నువ్వు? సరాసరి నట్టింట్లోకి వచ్చేసావు. నా పేరు దేవమ్మ. నేను అజయ్ తల్లిని. నువ్వా? నీ కొడుకు కోసం నువ్వు బయటకు వచ్చావు. నువ్వు బయటకు వచ్చావని తెలిసాకే మా ఇంట్లో లేనిపోయిన టెన్షన్స్ వచ్చాయి. ఇప్పుడేం తగలబెట్టాలని ఇక్కడికి వచ్చావు?